నమస్తే వెల్కమ్ టు న్యూస్ టీవీ 99 తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపో కార్మికులు నేడు సమ్మెబాట పట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా డిపోకు చెందిన సుమారు 79 బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. దీనితో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సందర్భంగా డిపో ఎదుట కార్మికులు భారీ నిరసన చేపట్టారు. అనంతరం మాట్లాడుతూ దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న తమ సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను తక్షణమే ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మికులకు రావాల్సిన 2 PRC బకాయిలను వెంటనే విడుదల చేయాలని అన్నారు. ఆర్టీసీలో కార్మిక యూనియన్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిస్తూ తగిన చర్యలు చేపట్టాలి. ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని కార్మిక నాయకులు హెచ్చరించారు. కార్యక్రమంలో డిపో కార్మికులు సిబ్బంది ఉన్నారు. ప్రైవేట్ బస్సులు అవి ఏదా తొందర ఎవరి గురించి రాయినవా తొందర జేఏసీ తరఫున అందరికీ, మా అన్నదమ్ముల అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మా ముఖ్య అతిథిగా వచ్చిన అన్న గజ్వేల్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గారు, మా గౌరవ అధ్యక్షుడు నరసింహారావుకు 2 చేతుల ధన్యవాదాలు. ఎందుకంటే మేము ఈరోజు గొంతమ్మ కోరికలు కోరట్లేదు, న్యాయమైన కోరికలు అడుగుతున్నాం. మేము ప్రభుత్వంలో విలీనం చేయమన్నాం. ఇంతకుముందు ప్రభుత్వం 90% అప్పటికే అన్ని అయిపోయి, ఒక 10% ఉంది. ఎన్నికలు జరగకముందు మేము ఖచ్చితంగా మీకు నేను హామీ ఇస్తున్నా, ప్రభుత్వంలో విలీనం చేస్తాడు. ఇప్పటికీ 7 వేసిన గొంగడు అక్కడే ఉంది. అయ్యా మేము ఏం కోరతలేము. ఇలా 14 గంటలు పని భారము మీరు మహాలక్ష్మి పెట్టాక 14-18 గంటలు చేస్తున్నాం సార్ మేము రోజు. మరి అది చనిపోతున్నాం. ఆ పరిస్థితి చూసుకొని మేము సమ్మె దిగవచ్చు. మీకు 3 నెలల నుంచి మేము నిరాధిక చెప్పాము, అయ్యా పని భారం ఎక్కువ అవుతుంది, ప్రభుత్వంలో విలీనం చేయండి, మా యూనియన్లు పునరుద్ధరించండి. ఇలా యూనియన్ లేకపోతే మా పరిమాణము ఇలా విపరీతమైన పరిమాణం పెరుగుతుంది సార్. ఎవరు చెప్పాలి? ఎవరు లేరు పరిమాణం చెప్తామని. ఇలా డిఎంలు కానీ ఆర్ఎంలు కానీ ఎంత పరిమాణం ఎంత పెంచారు? 400 కిలోమీటర్లు ఇలా 500-600 కిలోమీటర్లు పెరిగింది. దయచేసి ఇప్పటికైనా మాకు సాధించాలని ప్రభుత్వాలు విలీనం చేయాలి. మళ్ళీ అవుట్ సోర్సింగ్ అనే డ్రైవర్లను తీసుకుంటారు సార్. పని భారము వాళ్ళకి ఇచ్చేది 18,000 రూపాయలు, వాళ్ళు ఒక్కొక్క డ్రైవర్లది 5,000 తీసుకుంటారు. ఎందుకు సార్? డైరెక్ట్ ఆర్టీసీ రిక్రూట్మెంట్ చేసుకోండి. బయట నుంచి అవుట్ సోర్సింగ్ ఎందుకు చేసుకోరు సార్? వాళ్ళకి కూడా 18,000 వస్తున్నాయి. ఎందుకు? డైరెక్ట్ ఆర్టీసీ రిక్రూట్మెంట్ చేసుకోవాలని అందరి కార్మికుల పక్షాన. లేకపోతే ఇట్లా అయితే మా సమ్మెలు పరిష్కరించకుండా నిరాధిక సమ్మె చేస్తామని. జై ఆర్టీసీ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఒకప్పుడు తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టినటువంటి ఆర్టీసీ సంస్థ ఈ రోజు కుదేలు అవుతుందంటే అది రేవంత్ రెడ్డి గారి మొండి వైఖరి వల్లనే ఈ విధంగా దాపురించింది. ఎందుకంటే ఎలక్షన్ల కంటే ముందు తాను మళ్లీ యూనియన్లను రీఓపెన్ చేస్తా అన్నాడు. అదేవిధంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తా అన్నాడు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికులకు వేతనాన్ని ఇస్తాన్నటువంటి రేవంత్ రెడ్డి గారు 2 ఏళ్ల సమయం మీకు ఇంకా సరిపోతలేదా? 2 ఏళ్లు గడిచినా గానీ ఆర్టీసీ కార్మికుల యొక్క సమస్యలను పట్టింపు లేకుండా ఎందుకు మౌనం వహిస్తున్నారో అర్థమైతలేదు.
ఓట్ల కోసమో సీట్ల కోసమో మీరు ఇచ్చే హామీలు కాదు. ప్రజల సంక్షేమం కోసం ఉండాలి, కార్మికుల యొక్క సంక్షేమం కోసం ఉండాలి. ఆర్టీసీ సంస్థను కాపాడడానికి మీరు ఫ్రీ బస్ పెట్టినామని అన్నారు. ఫ్రీ బస్ పెట్టినట్టయితే ఆ వచ్చినటువంటి ఇన్కమ్ అంతా మళ్ళీ ఎడిపోతుంది. మీరు ప్రభుత్వం పరంగా ఇవ్వాల్సినటువంటి నిధులు సక్రమంగా ఆర్టీసీకి చెల్లించినట్టయితే ఆర్టీసీ యొక్క సంస్థ నష్టంలో ఉండదు కదా. ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సక్రమమైన నిధులు సక్రమంగా మీరు ఎప్పుడైతే చెల్లిస్తే సంస్థ కూడా ఇది మిగతా కార్పొరేషన్ల కూడా లాగానే ఆర్టీసీ కార్పొరేషన్ కూడా లాభాల బాటలో నడుస్తుంది. అంతేగాని కార్మికులను పుట్టగొట్టి కార్మికులను హింసించి కార్మికులను ఏదో మనోవేదనకు గురి చేసి మీరు పబ్బం గడుపుకుంటామంటే బాగుండదు. ఎందుకంటే ఒక్కసారి ఆర్టీసీ సమ్మె ఉంటే ఏ విధంగా చూసిందో తెలంగాణ సమాజం అంతా రుచి చూసింది. ఒక్కసారి బస్సు పై నడవకపోతే సకల జన సమ్మె లోపల తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి ఆర్టీసీ కార్మికులు రేపు భవిష్యత్తులో కుర్చీ దించే కార్యక్రమానికి కూడా ఆర్టీసీ కార్మికులతో స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఇకనైనా కళ్ళు తెచ్చుకొని మీరు ఎలక్షన్ల ముందు మీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఆర్టీసీ కార్మికులకు పెట్టినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని మీరు అమలు చేయాలని మా పార్టీ తరఫున టీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రజల కోసము ఎండనక వాననక అత్యధికంగా కష్టపడేది ఆర్టీసీ కార్మికులే. మిగతా కార్పొరేషన్ వ్యవస్థలో ఉన్నటువంటి కార్మికుల కంటే కూడా ఆర్టీసీ కార్మికులు ఎక్కువ నష్టపోతున్నారు, ఎక్కువ కష్టం చేస్తారు. అటువంటి కార్మికులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. ప్రభుత్వాన్ని ఆర్టీసీని నిర్వీర్యం చేసి ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పాలనే ఆలోచనతోటి కుట్రలతోటి భాగంగానే ఈ రోజు ఆర్టీసీ వ్యవస్థను నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, మీరు ఇప్పటికైనా కళ్ళు తెచ్చుకోండి. ఇప్పటికైనా కార్మికుల పక్షాన మీరు ఉండకపోతే రేపు మీ కుర్చీ దించేది కూడా ఆర్టీసీ కార్మికుల యొక్క సమ్మెతోటి స్టార్ట్ అవుతుందని మరొకసారి హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ.